తెలియదు, మా లైఫ్ గోల్ ఏంటో తెలియదు, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు, ఎలా సెట్ అవుతామో తెలియదు. మనం ఏం చేస్తున్నాం, మన గోల్ ఏంటి, మన ఏ స్టేజ్కి వెళ్తున్నాం అనేది అందరికీ తెలుసు. కానీ నిజంగా చెప్పాలంటే 40 years అయితే మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చినట్టే. 40 years ఆఫ్టర్ 40 years మనం ఏ రియల్ మెచ్యూర్ అయినట్టు, అంటే మనలో థింకింగ్ కానీ ఏదైతే కరెక్ట్గా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదైనా బిజినెస్ చేయాలన్నా, ఏదైనా వర్క్ లో డెవలప్ అవ్వాలన్నా ఆఫ్టర్ 40 years, అంటే 40 years మనకు క్లాస్ అవుతుంది. అది మనకు ఒరిజినల్ కాబట్టి అంటే అక్కడి నుంచి మన ఇయర్ స్టార్ట్ చేస్తుంది కదా. 41 is ఫస్ట్ ఇయర్, మనకి 42, 43, 44 అంటే మాక్సిమం మన సక్సెస్ రేట్ డెవలప్ అయింది అంటే ఇయర్లీ 30 years లో, 40 to 70 years లోనే మనం మంచి స్టేజ్ చదువుతారు. కాబట్టి మనం ఆ స్టేజ్ లో ఉన్నాం, కరెక్ట్గా మన డేట్ ఆఫ్ బర్త్ కలుస్తాం. ఇలాగే కంటిన్యూ చేయాలి. ఏ ఫంక్షన్ ఎవరు బిజీ లైఫ్ ఇది. ఇప్పుడు మొత్తం రోడ్డు గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే ఎగ్జాంపుల్ అందరికీ తెలుసు వాట్ ఇస్ గ్లోబలైజేషన్. ఇక్కడ HDFC స్టేట్మెంట్ చూస్తారండి, HDFC బ్యాంక్ కింద ఒక కొటేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ వరల్డ్ లోకల్ బ్యాంక్, వరల్డ్ లోకల్ బ్యాంక్ అంటే ప్రపంచంలో లోకల్ అయిపోయింది, ఒక విలేజ్ అయిపోయింది ప్రపంచం. అంటే అంత చిన్న విలేజ్ లో ఉన్నాం కాబట్టి చాలా బిజీ లైఫ్ కాబట్టి మనం కలవడం అట్లీస్ట్ 4 years వన్స్ లాగా ప్లాన్ చేసుకుని మనం కలుగుతాం. ఆ మెయిన్ ఈ కార్యక్రమం దేనికోసం పెట్టామంటే టీచర్స్ ని ఫెలిసిటేట్ చేయాలి కాబట్టి ఆ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి మొట్టమొదటిగా జ్యోతి ప్రచారం చేయాలి కాబట్టి మనం జ్యోతి వెలిగించడానికి ప్రధాన ఉపాధ్యాయులు గారైన జి ఎం గంగారాజు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ టు ద శ్రీమతి భానుమతి గారు వచ్చి సార్కి ఒకేతో సన్మానించవచ్చు. ఆయన చూసి స్టూడెంట్స్ టైంకి రావాలి. మాకు ఈరోజు పంచువాలిటీ అలవాటు అయిందంటే ఆయన మనసు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నానండి. నేను కూడా పంచువాలిటీ నాకు అలవాటు అయిందంటే ఆయన వల్ల అలవాటు అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉగాది పురస్కార అవార్డు తీసుకున్నారండి. మేడం కూడా మనకి హిందీ టీచ్ చేశారు. మన ఈరోజు హిందీలో మాట్లాడుతున్నామంటే వినోదం శ్రీ బి స్టేట్ మీద కావాల్సిందిగా కోరుతున్నాను. మనకి ఇంగ్లీష్ సయ్యారాణి ఒకే వలసిందిగా కోరుతున్నాను. శ్రీ గణేష్ గారి స్టేజ్ మీద రావాల్సిందిగా NSL ఇంగ్లీష్ టీచ్ చేశారండి మనకి. శ్రీనివాస్ NCC టీచర్గా పనిచేశారండి. అప్పుడు ఈ మేము ఈ స్టేజ్లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ ఆల్సో. ఎందుకంటే అప్పుడు ఆ NCC అనేది క్రమశిక్షణకు మారిపోయారు. ఈరోజు క్రమశిక్షణగా ఉంది. మేము మా విద్యార్థులకు చెప్పగలుగుతున్నామంటే వీళ్ళ
వీళ్ళందరూ కృషి పట్టుదల వాళ్ళు మనం ఈ రోజు ఇలా తయారు చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం ఏంటి అనేది మాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు మాకు తెలుస్తుంది. మాటల్లో వర్ణించలేదు, ఎందుకంటే మనకు తెలియదు. మనం ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఫాదర్స్ మదర్స్ ఎంత కష్టపడి ఇద్దరిని కంట్రోల్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాం. కష్టపడ్డ వాళ్ళకి అందరికీ ఒకసారి ప్లీజ్ గివ్ బిగ్ హ్యాండ్. టోటల్ నీ మీద అంటే టోటల్ కాల్ బెండ్ చేసి నీ మీద నీతోనే మాట్లాడతారు, నీలోనే ఉంది, నీ మీద ఉండి మాట్లాడతారు. చెప్పాలంటే చాలా ఉంది. 100% అంటే 94 మెంబర్స్లో మాక్సిమం అందరూ కూడా 100% డెవలప్ అయ్యారు, మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అందులో 20 మెంబర్స్ టీచర్స్ ప్రొఫెషన్ లో ఉన్నారు, ఇంజనీర్స్ లో కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, అలాగే కొంతమంది లాయర్స్ ఉన్నారు. ప్రతి ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యారు, చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఐ థింక్ సాగర్ ఇన్స్టిట్యూట్ అనేది బెస్ట్ బ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. అది అవును అని కూడా టీచర్స్ అడిగితే చెప్పారు. ఇక్కడ ఇంకా సన్మాన కార్యక్రమం జైలుకి కంటిన్యూ చేయవలసిందిగా మా ఆహ్వానం మన్నించే మిత్రులు కూడా 1986 స్వాగతం అండి. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ కూర్చున్నటువంటి గురు బ్రహ్మలు వీళ్ళ యొక్క ఆశిస్తుల వల్ల ఈ రోజు మేము మొదటి స్థానంలో ఉన్నాం. అది తర్వాత ఇన్విటేషన్ చూసుకోవడం అందరూ కూడా అందులో ఏమైనా కుటుంబ సభ్యులు అంటారు. అంటే అనగా ఈ ఎవరైతే ఈ గురువుల యొక్క ఆశిస్తుల వల్ల మనం ఈ స్థితిలో ఉన్నామో అవే ఆశిస్తులు మళ్ళీ మన పిల్లలు కూడా అందజేయాలని ఉద్దేశంతో కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం సుమారు ఒక నెల రోజుల నుంచి కష్టపడితే 98 మంది కష్టపడడం సాధ్యమైంది. అందులో కూడా ఒక 2 మెంబర్స్ మిస్ అయ్యి కొంతమంది వేరే వేరే కులంలో రాలేకపోయారు. ఏమైనప్పటికీ కూడా ఇది త్యాగాలు హై స్కూల్లో ఇదే మొట్టమొదటి కుటుంబ సభ్యులతో కలయిక ఒక బ్యాచ్ సంబంధించి
ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా మరి ఆ రోజుల్లో మన పద్మనాభ గారు, మరి యశ్వర గారు, గణేశ్వరరావు గారు, సూర్యకుమార్ గారు, కామేశ్వర్ గారు, రాజలక్ష్మి గారు, మరి మన సత్యకుమార్ శ్రీకాకుళం సత్యమూర్తి గారు, మరి మన ప్రస్తుతం విశేషం ఏంటంటే నాకున్న ఏంటంటే నేను ఏ మాస్టర్ దగ్గర అయితే చదువుకున్నానో అదే మాస్టర్ నాకు ఆఫీసులో ఉన్నారు ఈరోజు ఇక్కడ సాయంత్రం పనిచేస్తున్నాను. అది నా ఒక్కడిలో ప్రపంచం ఏంటంటే చదువు విద్య చెప్పిన గురువుకి ప్రారంభం మళ్ళీ నాకు నాయ అసిస్టెంట్ అది దానికి చాలా ఆనందపడుతుందండి. అది తదుపరి అది ప్రత్యేకంగా పెడతాం అనుకున్నాం. ఎవరైనా వచ్చారు ఏం లేదు మరి సమయంలో పెట్టడం ముందు గురువులకి మరి మన పెద్దలు మాస్టారంటే ఆయనకి ఎక్కువ కూర్చోలేదు. ఆయన ముందు సన్మాన కార్యక్రమం చేసిన తర్వాత ఇది చేస్తాము. తర్వాత ఏంటంటే సన్మాన కార్యక్రమం అంటే మన గురువుల్ని మనమే సన్మానించుకుంటాం. మన గురువుల్ని మనం అంటే పనులు బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు. యాక్చువల్గా అయితే నా పక్కన ఏంటంటే సర్పంచ్ తెలుసుకోవడానికి మరి వేరే తెలుసుకున్నారు కాబట్టి మన డైరెక్టర్ గారు ఆఫీస్ మన సర్పంచ్ గౌరవిస్తున్నారు గారు. నిన్న అదృష్ట ఆడియో తెలియపరచడం వల్లనే నేను ఆ టైంకి వీలైతే వస్తానన్నా ఒకవేళ రాకపోతే నేను కార్యక్రమం కానీ తీసుకొని సందర్భంగా చెప్పడం జరిగింది. అలాగే ఎక్స్పెక్టేషన్ కూడా ఎంతో ఫంక్షన్ ఉన్నారు. ఆ టైంకి మ్యాక్సిమం వచ్చేస్తారా మరి అనివార్యంగా రాకపోయారు. ఇక ఎంపీ గారు ఏంటంటే ఏదో విలేజ్ మీటింగ్ ఉంటుంది దానికి అంటే ఎంపీ గారు జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో మన తెలిసిన అతిథులు చాలా అయిపోయారు కాబట్టి ఈ సందర్భంగా మనకి చదువు చేసిన గురువులకి మనమే సన్మానం చేయించుకుందాం చేద్దాం. మనందరికీ సన్మానం చేద్దాం. మరి తదుపరి సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఈ సన్మాన కార్యక్రమం చేసేటప్పుడు ఏం చేస్తారంటే పేర్లు పిలుస్తాం. కొంతమంది ఒక 10 మంది తీసుకొచ్చి ఒకటి 10 విద్యార్థులు వచ్చి ఒకటి సన్మానం చేయడం. అదేవిధంగా మరి సన్మాన కార్యక్రమం చేయడానికి ముందుగానే మరి మన గురువులు కూడా ఒకసారి మనకి స్పందన తెలియజేయకుండా కోరుకోవడం ముందుగా శ్రీకాకుళం సత్యనారాయణ గారు ఆ రోజుల్లో వారి దీక్ష మా అందరికీ కూడా అందులో పెట్టేవాడు మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత గురువులు సందర్భంలో చెప్పడం నేను భగవంతుడు ప్రత్యక్ష అయితే కింద పక్కన కూర్చుంటే ఎవరికి నమస్కారం చేస్తూ పెడతాడు. నేను గురువు గారికి నమ్మబడతాను. ఎందుకంటే భగవంతుడు ఆ విధంగా మరి ఈ విధంగా మనకి మంచి మాట్లాడగలుగుతున్నారంటే కార్యక్రమం చేయగలుగుతున్నారంటే దానికి గల కారణం మరి ఈ సరస్వతి పుత్రులు ప్రతి సరస్వతి సరస్వతి యొక్క మాతృలు మన ఊరున్నారు కాబట్టి వారందరికీ కూడా మరి ఈ విధంగా ఆహ్వానం అందించి కొంత పొరుగుగా ఉన్నప్పటికీ కూడా చాలా ఆనందపడి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన ఆహ్వానంలోకి వచ్చినందుకు హృదయం అందరికీ కూడా నా విద్యార్థులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా సమయంలో చెప్పకుండా గురువులకు స్పందనని కొత్తగా 2 నిమిషాలు చెప్పినట్టుగా అందరికీ తెలిసిందే. మనం అందరం కలుస్తున్నాం కానీ మనలో మనతో పాటు ఉండవలసిన 2 విద్యార్థులు ఈ భూమి మీద లేరు, ఈ లోకంలో లేరు. వెంకట శ్రీనివాస్, కడకల కృష్ణ మరియు మన శంకర్ శాస్త్రి గారు కూడా మనతో పాటు లేరు ఈరోజు. వాళ్ళ ముగ్గురు కోసం మరియు ఈరోజు బ్లాక్ డే. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు టుడే బ్లాక్ డే అంటే బాబ్రీ మసీద్ గురించి బ్లాక్ డే ఉంది. ఓకే, ఆ బాబ్రీ మసీద్లో చనిపోయిన వాళ్ళందరి కోసం ఒక 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తాం ప్లీజ్. विवेकानंद सूरये
వచ్చినటువంటి విద్యార్థులకి మిగిలిన పెద్దలకి నాకు 75 ఏళ్ళు అంచేత నాకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే ఆశీర్వచనాలు చేస్తూ 2 నిమిషాలు టైం ఇచ్చారు నాకు. ఆ 2 నిమిషాల్లో నేను చెప్పేటువంటి సందేశం తప్పకుండా వినవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా 10 మందికి తెలియాలంటే ఆ విలేకరులు చాలా అవసరం అండి. దాని యొక్క విశేషం ఎంతో గొప్పగా ఉంది. వారు కూడా దయచేశారు, వారికి కూడా స్వాగతం చెబుతాం. మరి నేను రిటైర్ అయ్యి 15 సంవత్సరాలు అయింది, కానీ ఎవరు ఇలా పిలవలేదు, మీరే పిలిచారు. ఇది ఎంతో ఆనందంతో నాకు కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పనుల్లో తీసుకెళ్తాం, తప్పకుండా రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి అని శిష్యుడు కోరడం చేత నేను ఈ రోజు రావడం జరిగింది. అంతేకాకుండా నాతో పనిచేసినటువంటి ఉపాధ్యాయ సోదరుల్ని కూడా ఒకసారి చూస్తాము. ప్రస్తుతం ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత ఉండే స్టాఫ్, ఇప్పుడు ప్రస్తుతం ఉండే పిల్లలు, అంటే 25 సంవత్సరాల క్రితం నేను పనిచేశాను ఇక్కడ. అంచేత అక్కడ వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మరి 40 ఏళ్ళు సుమారు ఉంటాయి. అప్పటికే 15 ఏంటంటే 25, 15, 40 ఉంటాయి. అంచేత